జై శ్రీ గణేష్ అందరికీ హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనము ధూల్పేటలోని లక్ష్మీ నారాయణ సింగ్ మూర్తి కళాకార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విగ్రహాల అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మీకు పూర్తిగా బ్యాక్ కెమెరా ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. అడ్రస్ వచ్చేసి ధూల్పేటలోని ఆకాష్పురి హనుమాన్ మందిర్ దగ్గర మన లక్ష్మీ నారాయణ సింగ్ మూర్తి కళాకార్ వారి యొక్క ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తారు. మొబైల్ నెంబర్ మీద ఇక్కడ కనిపిస్తుంది కదా, చూసుకోవచ్చు. మనకి ప్రస్తుతం మనం ఇక్కడ ఎంట్రన్స్ ఉన్నాము అండ్ నెమ్మదిగా లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ విగ్రహాలు అయితే తయారు చేయడం ప్రారంభించారనమాట. మెల్లిమెల్లిగా డై నుంచి విగ్రహాలు తీయడం అయితే చేస్తున్నారు. డైలీ ఒక్కొక్క విగ్రహం అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఫైబర్ కూడా కనిపిస్తుంది మీకు. ఆల్రెడీ మనకి డై నుంచి తీసిన విగ్రహాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, మీకు చూసుకోవచ్చు. సో ఇక్కడ విగ్రహాలు అయితే మెల్లిమెల్లిగా చేయడం ప్రారంభించారనమాట. ప్రస్తుతం అయితే పెద్ద విగ్రహాలు అయితే చేస్తున్నాను. ఇక్కడ చిన్న విగ్రహాలు అయితే 2-3 కనిపించాయి. మరి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు కనుక్కొని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారు ఏ విధంగా దర్శనమివ్వబోతున్నారో. మనకి స్వామివారి బొట్టు పెట్టే ప్లేస్లో కొంచెం డిజైన్ అయితే మార్చారనమాట. అండ్ ఇరువైపులో మన స్వామివారి చేతిలో ఆయుధాలు ఉన్నాయి. అండ్ ఈ ఫైబర్ వాడే మన స్వామివారిని అయితే తయారు చేయడం జరుగుతుంది అనమాట. మన స్వామివారి చేతిలో లడ్డు పెట్టుకునే ఆప్షన్ ఉంది. మన బొజ్జగనపై ఎంత ముద్దుగా ఉన్నారు కదా, చూసుకోవచ్చు. మన స్వామివారి మెడలో ఆభరణాలు, తొండం 3 చుట్లు జరిగింది. అండ్ తొండానికి డిజైన్ కూడా చేపెట్టారు. అండ్ స్వామివారికి ఇటువైపున త్రిశూలం అండ్ ఇటువైపున మన గొడ్డలి అవుతుందనమాట. మన స్వామివారి హైట్ వచ్చి సుమారు 18 నుంచి 20 ఫీట్స్ దాకా ఉంటుంది. మరొకసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. మన స్వామివారి నుదుట మీద డిజైన్ ఏ విధంగా పెట్టారు అండ్ చెవులకు కూడా డిజైన్ పెట్టారు, చాలా బాగుంది చూడడానికి. ఒకసారి మీకు ఇక్కడ వచ్చి చూడండి, విగ్రహాలు చూస్తే మంచిగా అనిపిస్తాయి. దగ్గర నుంచి చూస్తే మీకు అట్రాక్షన్ అనేది ఏంటి అనిపిస్తుంది అనమాట. అంటే బాలాపూర్ గణేష్ ఈసారి ఏ విధంగా కనిపించబోతున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. మన ఫైబర్ అయితే ఇది, మన స్వామివారిని తయారు చేసే ఫైబర్ అయితే ఇదనమాట. సో మెల్లిమెల్లిగా ఫైబర్ అయితే ఇంకోటి రెడీ చేస్తున్నారనమాట, ఇంకో విగ్రహం తయారు చేయడానికి. సో ఇక్కడ ఫైబర్ని అయితే అటాచ్ చేస్తున్నారు. ఇలా అటాచ్ చేసి ఈ పెద్ద ఫైబర్కి మెల్లిమెల్లిగా అటాచ్ చేస్తారు. ఆ తర్వాత నైట్ మొత్తం వీళ్ళు వర్క్ చేస్తారనమాట. తర్వాత మనకి మార్నింగ్ విగ్రహం అనేది ఈ విధంగా తయారవుతుంది, మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద విగ్రహం ఇక్కడ. సో ఇలాంటి భారీ విగ్రహాలు అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు నెమ్మదిగా డే బై డే. టైం చూసుకొని నేను ఇక్కడ విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి మిగతా ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ కేవలం ఫస్ట్ డే అండ్ నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, వాళ్ళతో మాట్లాడి తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. సో చూస్తూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన బాలాపూర్ గణేష్ విగ్రహాలతో పాటు ఇక్కడ చాలా విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. కేవలం మన బాలాపూర్ గణేష్ విగ్రహాలే కాదు, ఇదే లేన్లో మనకి గణేష్ సింగ్ కళాకార్ మరియు అజయ్ సింగ్ కళాకార్, వికాస్ సింగ్ కళాకార్, ఇలా చాలా కళాకారులు మనకి ఈ దగ్గరలోనే ఉంటారనమాట. ఇక్కడ ప్రస్తుతం అయితే వాళ్ళు విగ్రహాలు చేయడం స్టార్ట్ చేయలేదు, కానీ డిజైన్స్ అయితే ఉన్నాయి. కానీ వాళ్ళు డిజైన్స్ రివీల్ చేయదలుచుకోలేదు. మరి కొద్ది రోజుల్లో విగ్రహాలు తయారు చేసి డిజైన్స్ కూడా రివీల్ చేస్తామని చెప్పారు. అప్పుడు ఫోన్ చేసి పిలుస్తామని చెప్పారు. సో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ బాలాపూర్ గణేష్ విగ్రహాలు అయితే చూస్తున్నాం అనమాట. డిజైన్స్ ఏమి ఉన్నాయి, కానీ మనకి భక్తులు వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ప్రకారంగా కలర్ ఇంకేమైనా అడిషనల్ కానీ డిలీషన్ కానీ అంటే ఏమైనా యాడ్ చేయాలా డిలీట్ చేయాలా కానీ చెప్పి వాళ్ళు విగ్రహం అయితే బుక్ చేసుకుంటారనమాట. ఆ విధంగా పెయింటింగ్ వర్క్ మిగతావి జరుగుతుంటాయి. ప్రస్తుతం అయితే విగ్రహాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ అదే ఫ్రెండ్స్, మన బాలాపూర్ గణేష్ విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అడ్రస్ మరొకసారి మీకు చూపిస్తున్నాను. మనకి ఎంట్రన్స్లో ఇక్కడ శంకరస్వామి విగ్రహం ఉంది అండ్ ఇక్కడ అమ్మవారి ఫైబర్ కూడా ఉందన్నమాట. డిజైన్స్ ఇంకా చేస్తున్నారు, మెల్లిమెల్లి డిజైన్స్ అయితే చేయడం ప్రారంభించారనమాట. మన బుజ్జి వినాయకుడు చూస్తే మనకి ఇది హైట్ సుమారు 8 నుంచి 10 ఫీట్ వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది, మీకు మీరు చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్లో మన కొండ మీద పాము చుట్టుకుంది అండ్ దానిపైన మన శివయ్య అయితే ఉన్నారనమాట. సో ఇది మన బుజ్జి వినాయకుడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ విగ్రహాల అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. జై శ్రీ గణేష్.